అన్న కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ దాటేసింది కదా. ఏపీలో నువ్వు విన్నంత వరకు ఎలా ఉన్నాయి పాలిటిక్స్? మనకంత నాలెడ్జ్ లేదు. బట్ నేను విన్న దాని ప్రకారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, డెవలప్మెంట్ పరంగా అయితే కొంచెం అయితే ప్రోగ్రెస్ ఉందని అనుకుంటున్నాను నేను. ఓకే. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం ఏమైనా తేడా కనిపించిందా? ఏది బాగుంది? తేడా అంటే ఆబ్వియస్గా నాకైతే ఈ ప్రభుత్వం నచ్చింది. యాక్చువల్గా అంటే పాత ప్రభుత్వం నచ్చలేదని కాదు, పాత ప్రభుత్వం కంప్లీట్గా పథకాలు ఇవి వాటి మీద ఫోకస్ చేసింది. వాటి వల్ల కొందరికి యూజ్ ఉంటుంది కానీ ఓవరాల్ స్టేట్ డెవలప్మెంట్కి యూజ్ ఉండదు. ఇప్పుడు చేస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే దానికంటే కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ఫోకస్ ఉంది కాబట్టి కొంచెం ఇది పర్లేదు అనిపిస్తుంది నాకైతే, నా ఒపీనియన్. ఈ పరంగా 3 క్యాపిటల్స్లో ఇప్పుడున్న అమరావతి బెటర్ అంటారా, లేకపోతే మూడు ఉంటే బెటర్ అంటారా? లేదు, ఒక క్యాపిటల్ బెటర్ బ్రో. ఒక క్యాపిటల్. చాలా మంది రెడ్ బుక్ పాలన నడుస్తుంది అంటున్నారు. నిజంగానే మీ అభిప్రాయం చెప్పి రెడ్ బుక్ పాలన నడుస్తుంది? రెడ్ బుక్ ప్రకారం నడుస్తేటట్టయితే ఇప్పటికి చాలా మంది అరెస్ట్ అయి ఉండాలి బ్రో. చాలా మంది జైల్లో ఉండాలి. లేదు కదా అలాగా. ఇప్పుడు జగన్ గారు పాదయాత్ర చేస్తా అన్నారు ఎలక్షన్ ముందు. ఒకవేళ అది చేస్తే ఏమన్నా రిజల్ట్ మారే అవకాశం ఉందా? నో ఐడియా, నో కామెంట్స్. థ్యాంక్ యూ. సరే, ఏపీలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి సార్? ఏపీలో అంటే మామూలుగా నడుస్తుంది. అంత స్పీడ్ లేదు, అంత స్లో లేదు, మీడియంగా నడుస్తుంది. అంత ముందట్లాగా ప్రభుత్వం బాగుంది సార్. ఇదే ఇంత ముందరే బాగుంది. ఓకే. పథకాలు బాగా ఇస్తుండే, కొంచెం ఇస్తారు కానీ లేట్గా ఇస్తారు. ఓకే. అంటే ఇప్పుడు ఏది కావాలి ఇంకా? ఏదైనా అంటే బాగానే ఉండే వైసీపీ. ఇప్పుడు చంద్రబాబు వచ్చింది కాబట్టి ఇద్దరు పుత్తులు కాబట్టి అది కొద్దిగా లేట్ అవుతుంది. ఓకే. అంటే రోడ్ల విషయంలో కావచ్చు, పథకాల అమలులో ఫ్రీ బస్సు, మెయిన్ పథకాలే. తతిమాని కార్యక్రమాలు బాగానే జరుగుతున్నాయి. ఇప్పుడు రెడ్ బుక్ పాలన నడుస్తుంది అంటున్నాను, నిజమేనా? ఏపీలో అంత ఐడియా లేదు దాని గురించి. ఇప్పుడు రాజధాని గురించి మాట్లాడాలంటే ఏం చెప్తారు? రాజధాని ఏదైనా కానీ బాగానే ఉంటుంది, ఏదైనా కానీ స్పీడ్ చేయాలి. ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకుండా 1 ఇయర్ అయిపోయింది, గడిచింది జగన్ గారికి. దానికి ఏం చెప్తారు? జగన్ గారికి ఇంకా అంటే ఆయనకి అనుభవం వస్తుంది. ఇప్పుడు పబ్లిక్లో రేపు పొద్దున ఎలా ముందుకు వెళ్ళాలనేది ఆయనకి అనుభవం వస్తుంది. దీన్ని బట్టి చూస్తే కొంచెం ఆయనకు ఒక డిలే చేసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్కి పాదయాత్ర చేస్తా అన్నారు, ఎలా ఉండబోతుంది? చేస్తే బాగానే ఉంటుంది కానీ ఇప్పుడైనా కొంచెం పథకాలు అనేటివి ఇంకేమైనా అయితే ఉన్నాయో అవి మందు కానీ ఇంకా వేరే అవన్నీ కొంచెం తగ్గించి చేసుకుంటే ఆయనకి బాగుంటుంది. కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అంటారు? కూటమి ప్రభుత్వం అదే చేస్తుంది కానీ అంతగా ఏది ఇంట్రెస్ట్గా లేనట్టుగా అనిపిస్తుంది. పవన్ కానీ ఆయన పైన ఆయన చేస్తుంది కానీ ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఆయన అనుకున్నది ఒకటి, ఇంకా ఎక్కువ ఊహించుకున్నాం కానీ అది ఇంకా అమలు చేస్తాడు పెద్దగా. వస్తే ఆయన కొంచెం చాలామంది యువకులకు అది ఆదర్శం అవుతాడు అనుకున్నాం కానీ ఇంకా లేదు. ఓకే సార్, కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ దాటేసింది. ఏపీలో ఎలా ఉన్నాయి సార్ పాలిటిక్స్? బాగున్నాయండి, అందరు కలిసిపోతున్నారు, తగులు లేవు కూటమిలో. ఓకే. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం తేడా కనిపిస్తుంది? చాలా తేడా ఉంది, అంతవరకు చెప్పాలి. రోడ్ల గురించి వేస్తారు మెల్లిగా, అన్నీ పోయి ఉన్నాయి కదా, డెవలప్ అవుతున్నాయి. ప్రాజెక్టులు కానీ అవి కానీ అన్ని పనులు అవుతున్నాయి. ఇప్పుడు జగన్ గారు ప్రతిపక్ష హోదా లేకుండా 1 ఇయర్ అయిపోయింది, ఎలా ఉంది? ఏముంది, బాగానే ఉంటుంది. ఏముంది, కూటమి తతిమైన అది కూటమి బట్టి కలిసిపోతున్నారు. ఈ రోజు వరకు పని ముందుకు వెళ్తాను. పాదయాత్ర చేస్తా అంటున్నారు, చెయ్యొచ్చు, వద్దంటాను మనం ఎవరు. కూటమి ప్రభుత్వము ప్రస్తుతానికి బాగానే ఉంది, ఇంకా డెవలప్ చేస్తారు. ఇంకా ఇప్పుడే 2 ఇయర్స్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ అయింది కదా, ఇంకా 5 ఇయర్స్లో అన్ని బాగానే ఉంది. వైజాగ్ బాగా డెవలప్ చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ వేరే లెవెల్లో ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఏపీలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి సార్? పర్వాలేదు, మంచిగా ఉన్నది, బాగున్నది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా మంచిగా ఉన్నది ఇప్పుడు, ఎందుకంటే సెంట్రల్ సపోర్ట్ కూడా ఉన్నది, బాగున్నది ఇప్పుడు. పవన్ కళ్యాణ్ గారు ఎట్లా చేస్తారు? మంచిగా చేస్తున్నారు, ఇద్దరు కలిపి మంచిగా చేస్తున్నారు. జగన్ గారికి చంద్రబాబు గారికి తేడా కొంచెం మీకు సీనియర్ కదా, కొంచెం ఇంతకుముందు తెలంగాణ ఏపీ ఉన్నప్పుడు చేసింది, ఇది నాలెడ్జ్ ఉన్నది, ఎక్స్పీరియన్స్ ఉన్నది, మంచిగా చేస్తుంది. ఇట్స్ బెస్ట్. జగన్ గారికి ప్రతిపక్ష హోదా లేకుండా 1 ఇయర్ అయిపోయింది కదా, ఇప్పుడు ఆయనకి ప్రతిపక్ష హోదా ఇస్తే బెటర్ అంటారా, అలాగే కొనసాగితే? దానికి ఏమి ఇది ఎఫెక్ట్ పడదు కానీ ఇప్పుడు బెటర్. నాయుడు పాదయాత్ర చేస్తా అంటున్నారు జగన్ గారు, దానికి
అదే వాళ్ళ తండ్రి లెక్క చేస్తే మళ్ళీ ఇంప్రూవ్ అవుతామో అని వాళ్ళ ఇది సెంటిమెంటు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికంటే సెంటర్ స్టేట్ ఇద్దరు ఒకటే కాదు. ఇంతకుముందు వాజ్పేయి టైంలో ఎట్లా ఉన్నదో అట్లా ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది, ఏపీ ఇంప్రూవ్ అవుతుంది. అంటే అమరావతి గురించి ఏం చెప్తారు? అదే చెప్తున్నా కదా, ఇప్పుడు ఈయన సెంటర్తోనే టైఅప్ ఉన్నాడు అన్నీ. ఇప్పుడు ఇంతకుముందు వాజ్పేయి టైంలో ఎట్లా చేసిండో అట్లా డెవలప్ చేస్తారు. హైటెక్ సిటీ ఎట్లా ఇక్కడ వచ్చింది అక్కడ కూడా అట్లనే డెవలప్ అవుతుంది. 47 విజన్ 100% చేస్తారు. సార్ కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 year దాటేసింది కదా, ఎలా ఉన్నాయి సార్ ఏపీలో పాలిటిక్స్? పాలిటిక్స్ని మనం అర్థం చేసుకునేటప్పటికి జీవితకాలం అయ్యేటట్టు ఉంది. ఎందుకంటే ఇది వాస్తవం. అందరికీ దేశ సేవ చేయాలని ఉంటుంది కానీ చేయటానికి బ్యూరోక్రసీ సపోర్ట్ ఉండదు, ప్రజల సపోర్ట్ ఉండదు. ఇది నగ్న సత్యం. ఎందుకనంటే ఎవరు అధికారంలోకి వచ్చినా డబ్బు చుట్టూతో తిరుగుతారంట. వాస్తవం ఇది. తర్వాత అధికారం, హోదా కావాలని కోరుకుంటుంది. అంతేగాని ప్రజలకు సేవ చేయాలని ఉండొచ్చు కానీ దాని ఇంపాక్ట్ ప్రజల దాకా పోయేదానికి చాలా తక్కువగా ఉంటుందని నా అభిప్రాయం. అంటే ఈ 2 ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వం కొంచెం చేస్తుందని చెప్తారు? ఇప్పుడు నానుడు ఏంటంటే బాబు గారే చేస్తున్నాడని అంటారు అందరూ. అది కొంతవరకు నిజం ఉంది, దానిలో మనం చేయటానికి ఇల్లేదు. కానీ అది ఓకే, 100 మార్క్స్ చేయలేము. ఓకే, జనాలకు సేవ చేసే నాయకుడు ఎవరైతే బాగుంటుంది, ఎవరు వస్తే బాగుంటుంది? ఎక్కడ వీళ్ళు కాకుండా మీరు అడుగుతున్న ఎవడొచ్చినా ఆ సీట్లో కూర్చుంటే నన్ను కూర్చోబెట్టినా నా బుద్ధి కూడా సరిగా ఉండదు. అది దేశ చరిత్ర. పాకిస్తాన్ చూస్తున్నాం. అంటే వ్యవస్థలన్నీ అట్లా భ్రష్టు పట్టిపోయాయి. ఎవరు అతీతులేం కాదు, ఎవరు A to Z ఎవడు ఈ దేశంలో వ్యక్తిగతంగా ప్రజాసేవ చేద్దామనే రామకృష్ణ మిషను ఏదో కొన్ని ఉన్నాయి సంస్థలు, రెడ్ క్రాస్ సంస్థలు. అది ఓరియంటేషను, ఆ మైండ్ సెట్ ఉండటం వేరు, రాజకీయం వేరు. రాజకీయం అనేది కూడా వ్యాపారం. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా చేసే అవకాశం ఫ్యూచర్లో? ఎవరు చేయలేరు సార్, ఎందుకంటే చేతులు కట్టేస్తారు. ఎవరు అసలు పాసిబిలిటీ లేదు. పవన్ కళ్యాణ్ అది ఎవరు కూడా అసలు వ్యవస్థలు అట్లా ఉన్నాయి అన్నీ. నువ్వు ఎంత సంపాదిస్తావు, నాకు ఎంత ఇస్తావు, నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాను, మన ఇద్దరం కాముగా ఎంత దాచుకుందాం అనే. కానీ ఎవరికి మార్కులు వేయటానికి ఎవరు అతీతులేం కాదు. ఎవరైనా కానీ ఉన్న సిస్టమ్ అట్లా ఉంది. ఇప్పుడైతే ఇంకా మరి ప్రజలు ఎన్నుకున్నారు, వచ్చేసారు, కూటమి ప్రభుత్వం వచ్చింది. వీళ్ళ నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏం ఎక్స్పెక్ట్ చేయటం లేదు. వాళ్ళు సరిగ్గా పరిపాలిస్తే అని దేవుడికి దండం పెట్టుకోవటం. మనం వాళ్ళ నిర్ణయాల వలన ప్రజలకు ఇబ్బంది కలగకుండా మంచి జరగాలని కోరుకోవటం. ఇప్పుడు మిమ్మల్ని నేను ఆ సీట్లో కూర్చోబెట్టినా మీరైనా అంతే చేస్తారండి, తప్పదు. అది వ్యవస్థ మార్పులు, అధికారం వస్తే అధికారం మదం ఇవన్నీ వస్తాయి ఎవరికైనా. వాడెంత వీడెంత అణిగి మణిగి దేశ సేవ చేద్దాం అనేవాళ్ళు ఎవరు లేడు. నార్మల్గా చెప్పండి, అంటే పథకాలు పెట్టి డబ్బులు వేయడం బెటరా లేకపోతే ఉపాధి కల్పించడం? అసలు అనవసరం అండి. అందరూ కష్టపడి సంపాదించుకొని బతకాలి. బతకలేని స్థితిలో ఉన్నవాడికి ఆదరణ చూపించాలి. కానీ విద్య వైద్యం మీద కొంత ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేయాలి. కానీ ఇంట్లోనే ఉండి నేను డబ్బులు ఇస్తానంటే అది ఏ పథకం కూడా అంత మంచిది కాదు.